మా అక్క కవితక్క అగ్గి రవ్వ ప్రశ్నిస్తే కక్ష కడతారా? టీబీజీ కేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగింపుపై కవిత ఫైర్. అమెరికా నుంచి సింగరేణి కార్మికులకు లేఖ. 10 ఏళ్లు చేసిన సేవను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతున్నందుకే కుట్రలు. నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యం. నన్ను తొలగించి వారి ఐక్యతని, కార్మికుల ఐక్యతని దెబ్బతీయడమే లక్ష్యం అంటే కవితక్క చెప్తుంది. ఎప్పటికీ మీ వెంట ఉంటాం, మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి కార్మికులకు ఒక హామీ, ఒక భరోసా ఇస్తున్నది. ఈ అధ్యక్ష పదవి నుంచి పోయినంత మాత్రాన కాదు, మళ్ళీ తెలంగాణ జాగృతి నుంచి కూడా బాడీ ఏర్పాటు చేస్తాం, దాని గౌరవ అధ్యక్షురాలుగా ఉంటా, మీరు ఖచ్చితంగా మీరు నా వెంటనే ఉండండి అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. ఇక్కడ గతంలో లేఖను లీక్ చేసిన కుట్రదారుల నుంచి వేధింపులు. గతంలో లేఖని లీక్ చేసిన కుట్రదారులు అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈమెను ఆ గౌరవాధ్యక్ష పదవి నుంచి, కార్మికుల గౌరవాధ్యక్ష పదవి నుంచి తీసేసింది ఎవరు అంటే ఇప్పుడు కేటీఆర్ఏ. ఎవరిని? కొప్పుల ఈశ్వర్ని కూసబెట్టిరు. అది కూడా జనరల్ బాడీ మీటింగ్ సమావేశం అవి ఏమీ లేకుండా పార్టీ ఆఫీస్కి పిలిచి, పార్టీ ఆఫీసులో ఒక 4-5 కార్మికులను పిలిచి ఇక కొప్పుల ఈశ్వర్కు శాల్వా కప్పి ఓ బోకే చేతిలో పెట్టి ఇప్పటి నుంచి ఈయన గౌరవాధ్యక్షుడు అని ప్రకటించేసిరు. అయిపోయింది. అయితే వాస్తవానికి మరి పాత అధ్యక్షుని తొలగించాలి కదా అధ్యక్షులని, అదేం చేయకుండా డైరెక్ట్ కొత్త అధ్యక్షులకి బాధ్యతలు ఇచ్చిర్రు అనగానే ఆటోమేటిక్ ఈమె పదవి పోయినట్టు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ లేఖ లీక్ చేసింది కూడా ఎవరు అనేది క్లియర్గా ఎట్లా చెప్తున్నది అంటే కేటీఆర్ఏ లీక్ చేసినాడు క్లియర్గా. ఇప్పుడు రేపు అమెరికా నుంచి వచ్చినాక అగ్గి రవ్వ ఇక మీకు ఉంటుంది చూడు కేటీఆర్. నిజంగా నువ్వు అనుకుంటుండొచ్చు ఈమె కూడా ఒక షర్మిల లాగా ఈమె ఆర్థికంగా కొంచెం తగ్గి ఉన్నదో లేదో ఈమె దగ్గర ఇక మేము మాకు తల వంచాల్సిందే అన్న ఉద్దేశంతో ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నావు కదా. షర్మిలకి ఈమెకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. షర్మిల ప్రత్యక్ష రాజకీయాలు లేదు, ఆమె పాదయాత్ర చేసి అక్కడికి క్లోజ్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఈమె రాజకీయాలలో ఉన్నది, ఓటమిని చూసింది, గెలుపును చూసింది, జైలు చూసింది, అన్ని చూసి వచ్చింది. ఈమెకు అనుభవం ఎక్కువ. ఈ అనుభవంతోనే రేపు వస్తుంది. రేపు వచ్చినాక నీకు అగ్గి తలిగించి నిన్ను నడి రోడ్డు మీద బట్టలు చింపి నిలబెడుతుంది 100%. ఇప్పటికే కవిత ఆల్రెడీ ఈ జాగృతికి సంబంధించిన బాడీని ఏర్పాటు చేస్తూనే ఉన్నది. మీ దాంట్లో ఇప్పుడు కార్యకర్తలు కూడా లేరు. నువ్వు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని శునకానందం పొందుతుండొచ్చు, కానీ రేపు వచ్చినాక ఖచ్చితంగా నీ పని చేస్తుంది. వాస్తవానికి కూడా కేసీఆర్ తెలివి కవితకు వచ్చింది. కేసీఆర్ కంటే కూడా ఇంకా కొంచెం ముందుగా ఆలోచిస్తుంది, కానీ ఆ తెలివి కేటీఆర్కి లేదు. అవన్నీ రావు కేటీఆర్కి. అన్నీ చెరువాగం పనులు, తిక్క వేషాలు వేయడం అవన్నీ తెలుసు, కానీ రాజకీయంలో ఎత్తుకు పై ఎత్తేయడం కేటీఆర్కి తెలియదు. కేటీఆర్ ఏమనుకుంటాడంటే నా అంతలా నాకు నేను చాలా తెలివికల్లోనని చెప్పేసి కేటీఆర్ ఎప్పుడు ఊహించుకుంటుంటాడు. ఆ ఊహాలోకాలలో బతుకుతుంటాడు. వాస్తవానికి ఒక స్టోరీ చెప్తా. రాజుకో కుక్క, ఈ కుక్క ఉంటుంది. రాజు కుక్క చస్తే జనాలు అందరూ వస్తారు, కానీ రాజు చచ్చినప్పుడు ఆ జనాలు ఎవ్వరు రారు. ఎందుకంటే రాజు దృష్టిలో పడుతందుకు, కుక్క చస్తే కూడా చూస్తేందుకు జనాలు వస్తే ఎవరెవరు వచ్చిందో రాజు చూడగల అని చెప్పేసి జనాలు అట్లొస్తారు. ఇప్పుడు కూడా నీ పరిస్థితి, మీ అయ్య ఉన్నంత వరకు కేటీఆర్ని బలవంతంగా భుజాల మీద మోస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా. ఇది వాస్తవం. కేసీఆర్ ముఖం చూసి నిన్ను భరిస్తున్నారు, కానీ అదే కేసీఆర్ లేకుండా నిన్ను పక్కకు పెడితే కుక్క కూడా దేకదు. కవిత అందుకనే సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నది. మరి ఆమె రాజకీయ పార్టీ పెడుతుందా పెట్టదా అనేది రేపు ఖచ్చితంగా అమెరికా నుంచి రాగానే డిసైడ్ చేస్తుంది. కేటీఆర్ పని మాత్రం అయ్యేది పక్కా. చూసుకో కేటీఆర్, నీకు పెను ప్రమాదం ఎవరి నుంచి ఉన్నదంటే అగ్గి రవ్వ నుంచి. ఆ అగ్గిల మసి అవుతావు, గుర్తుపెట్టుకో.